డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఇంతకాలంగా నోటికి మాత్రమే పని చెప్పిన కొలికిపూడి శ్రీనివాసరావు ఇప్పుడు చేతికి కూడా పని చెప్పాడు. కేసినేని చిన్నితోటి ఆయనకున్న విభేదాలు గతంలో తారాస్థాయికి వెళ్ళి పార్టీ కలగజేసుకోవడంతో ఒకంత సద్దుమణిగితే ఇప్పుడు మళ్ళీ తాజాగా కేసినేని చిన్నిని గెలికి మళ్ళీ వివాదం పెద్దది చేసుకోవడానికి కొలికిపూడి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతోంది. ఇందులో కొలికిపూడి బరితెగింపు కనిపిస్తుంటే కేసినేని చిన్ని సమయంను ఆ సమయానికి సందర్భం సహితంగా ఆయన ఏ రకంగా ప్రవర్తించాడనేది కూడా కనపడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది? ఇలాగా ఎంపీగా ఉన్న కేసినేని చిన్ని మీద ఎమ్మెల్యే కొలికిపూడి దాష్టీకం ఏ రకంగా చూస్తుంది పార్టీ? క్రమశిక్షణా చర్యలు ఇక ఎప్పుడు ఉండబోతున్నాయి? అసలు కొలికిపూడి ఇలాంటి వివాదాలకి మళ్ళీ ఎందుకు తెరదీయటం మొదలుపెట్టాడు? దాని వెనకున్న అసలు ప్లాన్ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీకు నచ్చిన వాళ్ళందరికీ దీన్ని షేర్ చేస్తే చేయండి. దాంతోపాటుగా మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చి చేరతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న గంపలగూడెంలో నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఒక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కొలికిపూడి శ్రీనివాసరావు, కేసినేని చిన్ని అంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ఆ బ్రహ్మోత్సవాలకి హాజరయ్యారు. ఇద్దరు ఒకే సమయానికి అక్కడికి వస్తే మరి అక్కడున్న అధికారులు, ఆలయ ఈవో కావచ్చు, కమిటీ పెద్దలు కావచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించటానికి ఆ వస్త్రాలని కేసినేని చిన్నికి, తలంబరాలు సమర్పించటానికి ఆ తలంబరాలని కొలికిపూడి శ్రీనివాసరావుకి ఇచ్చారు. కానీ కొలికిపూడి ఇక్కడ అలిగి కూర్చున్నాడు. అంతే కూర్చుంటే ఏం పర్వాలేదు, కానీ నేనే పట్టు వస్త్రాలు సమర్పిస్తాను చూడు అని చెప్పి కేసినేని చిన్ని చేతిలోంచి అవి లాగేసుకున్నాడు. ఇక దాంతో మరి ఆయన అనుకున్న అనుయాయులు మాత్రం ఊరుకుంటారా? ఈయన దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తే ఆ పట్టు వస్త్రాలను ఎత్తి మీద పెట్టుకొని వేదిక మీదకి వెళ్ళిపోయి స్వామివారికి సమర్పిస్తే ఇక కేసినేని చిన్ని వివాదం పెద్దది చేయటం, అందున ఆలయంలో ఇలాంటి వివాదాలని పెద్దది చేయటం కానీ, బ్రహ్మోత్సవాలని ఆ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి కానీ ఇలా వివాదాల మధ్య కాదని ఆయనే ఒకంత సంయమనం పాటించి ప్రజలందరితో కలిసి అక్కడి నుంచే కూర్చొని నేను వీక్షిస్తాను, స్వామివారిని దర్శించుకుంటాను, ఆయన అనుగ్రహం నాకుంటే చాలు అన్నట్టుగా ఆయన అక్కడే కూర్చున్నాడు. కానీ అటు కొలికిపూడి శ్రీనివాసరావు వర్గీయులు కానీ, ఇటు కేసినేని చిన్ని వర్గీయులు కానీ గరంగా ఒకళ్ళనొకళ్ళు గుర్రుగా చూసుకుంటా ఈ వ్యవహారాన్ని ఇలా ముందుకు సాగించారు. కానీ ఇక్కడ కొలికిపూడి అంశమే పెద్ద తెర మీదకు వస్తుంది. ఎందుకు అనంటే, ఆయన చేతిలోంచి ఈయన పట్టు వస్త్రాలు ఎందుకు లాక్కుంటాడు? అసలు ఏం కారణానికి లాక్కుంటాడు? పోనీ ఇదేమైనా గవర్నమెంటు అధికారికంగా చేసింది అని అనుకుంటే అందులో ప్రోటోకాల్ ప్రకారంగా జరగాలి, కాబట్టి ఇది ప్రోటోకాల్ సందర్భంగా జరగటం లేదు, అందుకని నేను ఖచ్చితంగా ప్రోటోకాల్ని పాటించే విధంగా చేస్తానని చెప్పి ఆయన చేతుల్లోంచి లాక్కోవటానికి ఇది గవర్నమెంట్ది ఏం కాదు. ఆలయ కమిటీ కానీ, లేకపోతే అధికారులు ఉన్నప్పటికీ ఈవోలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఇది ఒక స్వామివారికి సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండాలి. తగ్గటం కేసినేని చిన్ని వంతైంది నిన్న. కాకపోతే కొలికిపూడి మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. ఎందుకు అనంటే, గతం నుంచి నడుస్తున్న వివాదాలే. ఆ కేసినేని చిన్నికి నేను 5 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చాను, నా దగ్గర నుంచి ఆయన ఇంత డబ్బు తీసుకున్నాడు అని గతంలో ఆయన కొన్ని వాట్సాప్లు కానీ లేకపోతే కొన్ని మెసేజ్లను కానీ షేర్ చేస్తూ ఆయన ఒక కలకలం సృష్టించాడు. అప్పుడు క్రమశిక్షణ సంఘం కూడా ఆయన పిలిచి వారించటమో, ఇలాంటివి మాట్లాడకూడదనో పిలిచిన ప్రతిసారి ఆల్రెడీ కొలికిపూడి శ్రీనివాసరావుని 2-3 సార్లు క్రమశిక్షణ సంఘం పిలిచి మరీ మాట్లాడి ఆయన గట్టిగానే తలంటు పోసిన ఆయన మాలో ఏ మార్పు రాలేదంటానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. అసలు మొన్న అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కూడా మరి లాబీలో కూడా ఇదే చర్చ వచ్చినట్టు కొలికిపూడి శ్రీనివాసరావుకి మరి ఈ పార్టీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు మళ్ళీ ఆయన వారించటం, ఆయన తీరుని ఖండించటం లాంటివి జరిగాయనే వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ఇప్పుడు తాజాగా వివాదం మళ్ళీ ముదిరి కూర్చుంది. ఇన్నాళ్ళు నోటికి మాత్రమే పని చెప్పాడు కొలికిపూడి శ్రీనివాసరావు. లేదు సోషల్ మీడియాలోనో
ఇప్పుడు ఆయన గ్రామాన్ని పర్యటిస్తూ ఆ గ్రామాల్లో ఇక్కడ రోడ్లు లేవు, అక్కడ రోడ్లు లేవు, అది జరగలేదు, ఇది జరగలేదు, అభివృద్ధి పనులు లేవు అని ఆయన వాట్సాప్ స్టేటస్లు పెట్టి ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీని, ప్రస్తుతం ఏ ప్రభుత్వం నడుస్తుందో ఆ పార్టీని ఇరుకుని పెట్టే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇదేమిటి అని పల్లా శ్రీనివాసరావు మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన్ని కొంచెం వారించినట్టుగా కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చినాయి. అయినా కూడా ఆయనలో ఏ మార్పు రావడం లేదు. కేసినేని చిన్ని మీద ధ్వజమెత్తుతున్నాడా, అసలు పార్టీనే ధిక్కరించి మరీ ఇలాంటి పనులకు పాల్పడుతున్నాడా అనే అనుమానాలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఇక్కడ కేసినేని చిన్నియో కొలికిపూడి శ్రీనివాసరావో ఎవరైనా కానీ స్వామివారి ముందు సమానమే అయినప్పుడు అధికారులు వాళ్ళంతటా వాళ్లే ఇచ్చారు. కేసినేని చిన్ని ఏమి మీరు నాకు పట్టు వస్త్రాలు ఇవ్వండి, తలంబరాలు ఏదో ఆయన చేతిలో పెట్టండి అని ఆయన చెప్పుకున్నది ఏం కాదు. వాళ్ళకి అనిపించిన విధంగా, వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు చేశారు. అందులో తప్పేదైనా ఉంటే వాళ్ళ మీద వాళ్ళని వారించటమో లేకపోతే వాళ్ళని గట్టిగా నిలదీయటమో చెయ్యాలి. ఇలాగ నన్ను పిలిచి మీరు అవమానిస్తారా అని. అయినా పట్టు వస్త్రాలు, తలంబరాలు రెండు తీసేసినవి ఏం కాదు, రెండు సమానమైనవే. దానికి మరి పట్టు వస్త్రాలనే సమర్పించాలని ఈయన ఎందుకు పట్టుబట్టాడో అది కూడా తెలియదు. కాకపోతే కొలికిపూడి వివాదం కోసమే ఈ పని చేసినట్టుగా కనపడుతుంది. దీని వెనక ఆయనకి వేరే దురుద్దేశాలు ఉన్నాయన్నట్టుగాను, ఆయన ఆల్రెడీ వైసీపీ తోటి ఇంటర్నల్గా మాటలు కూడా కొన్ని సాగించుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్టీలోంచి కానీ లేకపోతే ఈ వ్యవహార శైలిలో ఆయన మీద ఏదైనా కొంత చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తే ఇండివిడ్యువల్ ఎమ్మెల్యేగా ఇక వీరోచితంగా రెచ్చిపోవచ్చు. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే పని కూడా చేయొచ్చు అని ఆయన ఈ పని చేస్తున్నాడని చాలామంది ఇదే అనుకుంటూ ఉన్నారు. గతంలో మనం కొండబద్దల వీడియోలు ఈ కొలికిపూడి మీద పెట్టినప్పుడు కూడా ఈ వాట్సాప్ స్టేటస్ల మీద కానీ పల్లా శ్రీనివాస్ ఆయన్ని వారించిన పని చేసినప్పుడు కానీ వీడియోలు పెట్టినప్పుడు కూడా చాలా కామెంట్లు ఇలానే వచ్చాయి. ఆయన ఒక కోవత్తులాగా పనిచేస్తున్నాడు. ఆల్రెడీ గతంలోనే ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితోటి, రాజశేఖర్ రెడ్డితోటి కూడా అనుబంధం ఉన్న వ్యక్తి. ఏదో ఇప్పుడు తప్పితవరి ఈ పార్టీలోకి వచ్చాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళని ఎవరిని పట్టించుకొని కారణానికే అమరావతి ఉద్యమం అనే ఒక దాన్ని సాకుగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజమెత్తారు తప్ప ఏదైనా ఒక ఛాన్స్ వస్తే జగన్తో కలిసిపోవటానికి వీళ్ళందరూ ఎప్పుడు సిద్ధంగానే ఉంటారని కూడా చాలా కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా ఇది చూస్తుంటే ఆ రకంగానే కనపడుతుంది. అనునిత్యం మరి పార్టీలో ఉన్న మనుషులతోటి వివాదాలు, పార్టీ మీదనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోకుండా ఆగి ఉంది. ఎందుకంటే ఈయన ఇండివిడ్యువల్ అయితే ఇంకా ఎక్కువ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈయన డమ్మింగ్ చేసి పెట్టి అక్కడ ఇంటర్నల్గా ఒక ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళ పని వాళ్ళు సాగించుకోవచ్చు. కానీ బహిరంగంగా ఈ కొలికిపూడి చేస్తున్న ఇలాంటి చర్యలన్నిటి మీద ఖచ్చితంగా క్రమశిక్షణ తీసుకోకపోతే ఈ ఉపద్రవం ఇలా పెరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకళ్ళకి తలకాయ నొప్పి తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. అందుకని దీని మీద ఖచ్చితంగా టీడీపీ కూడా ఒక నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.